రమావత్ మధు, సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి ఈ పేర్లన్నీ 2 నెలల నుంచి వింటున్నా, వారం నుంచి న్యూస్ ఛానల్ అన్నిట్లల్లో చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాములమ్మ పేరు వాడుకొని ఎవరో ఇట్లా పైసలు వసూలు చేస్తుర్రట, ఇట్లా కలెక్షన్లు చేస్తుర్రట అని అనిపించింది అనుకో. ఆ విషయం నాకు తెలియంగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ నేను చేసే పని పేరు వాడుకొని ఇట్లా చేస్తుండ్రు అనేసి నీకు 2 నెలల క్రితమే తెలిసినప్పుడు నువ్వు ఫస్ట్ కేసు పెట్టాల్సింది రమావత్ మధు పైన. కానీ నువ్వేం చేసినావు? సుబ్బయ్య మీద, పుల్లయ్య మీద ఇట్లా అందరి మీద కేసులు పెట్టిన తర్వాత లాస్ట్కి రమావత్ మధు పైన పెట్టినావు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ క్వశ్చన్ ఒక ఛానల్లో ఒక యాంకర్ ఆల్రెడీ అడిగిండు, ఆమె ఫోన్ కాల్ ఉంది కూడా లైవ్లో. సో అప్పుడు అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? నేను చాలా బిజీ ఉన్నా, నేను అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా, నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇది నువ్వు ఇప్పుడు ఏం జరిగింది? అది మీరు ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎలా అది మోసం చేశారు, దాంట్లో మంగ్లీ గారి పాత్ర ఏంటి, వాళ్ళ తమ్ముడు పాత్ర ఏంటి? ఎస్ సార్, యాక్చువల్ గా మా దగ్గరికి వచ్చింది ఆయన వచ్చేసి మేము ఇట్లా హాస్పిటల్ పెడుతున్నాము, ఒక పబ్బు పెడుతున్నాము, ఆ పబ్బు కావాల్సిన డబ్బు కావాలి, మంగ్లీ నేను కలిసి మేము పెడుతున్నామంటారని తీసుకెళ్ళాడు. ఎవడు తీసుకెళ్ళింది? మధు 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 ఇంటి పేరేంటి? రమావత్ మధు. రమావత్ మధు. రమావత్ మధు మేము ఇట్లా చేస్తున్నామంటని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? వాళ్ళ అపార్ట్మెంట్ సార్ వాళ్ళది. ఎక్కడ? ఏది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంటా లేకపోతే మధు వాళ్ళ అపార్ట్మెంటా? అది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్. ఎక్కడది? అది కోకాపేట సార్. ఓకే, కోకాపేటలో తీసుకెళ్లారు. కోకాపేట వాసవి సార్ వాళ్ళది, వాసవి క్లబ్, వాసవి అపార్ట్మెంట్స్. ఓకే, అక్కడికి తీసుకెళ్లి ఎవరెవరు